హైదరాబాద్ అంబర్పేటలో బతుకమ్మ కుంటలో మాజీ ఎంపీ బి హనుమంతరావు ప్రత్యేకమైన పూజలు చేశారు. విహెచ్ గంగమ్మకు పూజలు చేసి సారెను చెరువులోనికి వదిలారు. మరోవైపు హైడ్రా అధికారులు చెరువులో పూడికతీత పనులు చేపట్టారు. బతుకమ్మ కుంటలో నీరు బయటకు రావడంతో స్థానికులు ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో మాజీ ఎంపీ బిహెచ్ తో పాటు పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు. అన్న సెల్ ఫోన్ కొంచెం వెనక తీసుకో. వాడేమన్నాడు, ఎవడైతే బీఆర్ఎస్ వాడు కబ్జా చేసిండు కదా, ఈడ చెరువే లేదన్నాడు కదా. ఇక మీరే చూసిరు కదా, ఒక 2 అడుగులు కొట్టంగానే నీళ్ళు ఎట్లొస్తున్నాయి. ఇది చెరువే. మా తాత, మా అక్కలు, మా పెద్దమ్మలు ఆడినరు. నేను కూడా ఈత కొట్టిన చిన్నగా ఉన్నప్పుడు. ఇలాంటి దాన్ని ఆపడానికి, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ బాగుండాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. ఇది హైడా తప్పనిసరిగా ఎక్కడికన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. ఇకనన్నా ప్రభుత్వం మీద నిందలు మోపేదానికంటే కార్యరూపంలో ఏదైనా సజెషన్. అదేవిధంగా ఇలా కులగాన కూడా నిన్న నిరంజన్ వచ్చారు మా ఏరియాలో. వచ్చి ఎవరెవరైతే చేసుకోలేదో మళ్ళీ చేసుకోమని చెప్తున్నారు. ఇంతకంటే ఏం చేస్తారండి? ఈరోజు ఈ బతుకమ్మ కుంటని హనుమంతరావు గారు పదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి, నేను హనుమంతరావు గారు ఇద్దరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ బతుకమ్మ కుంట అనే ప్రాంతాన్ని కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ వచ్చి దీన్ని కబ్జా పెట్టి వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం ఇది కబ్జా పెట్టిందని చెప్పేసి హనుమంతరావు గారు ఎప్పుడైతే వివరించిండ్రో దాని మీద ముఖ్యమంత్రి గారు అప్పుడే హైడ్రా ఎప్పుడైతే ఏర్పాటు చేసిండ్రో దాని రంగనాథ్ గారికి చెప్పి దీన్ని మొత్తం కూడా 1969 నుంచి ఆ రోజు నుంచి కూడా మ్యాపులు తెప్పించేసి ఆ రోజు ఈడ చెరువు ఉండే. ఈ చెరువులో మొత్తం మట్టి పోసేసి ఈడ దీన్ని బతుకమ్మ కుంట పేరుని తీసేద్దామని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు అందరు కలిసి కూడా దీన్ని ల్యాండ్ గ్రాబింగ్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన పన్నాగానికి హైడ్రా వచ్చి కోర్టులో దీని మీద వాళ్ళ డాక్యుమెంట్స్ వేస్తే కూడా వాళ్ళ డాక్యుమెంట్లు కూడా ఇవి చెల్లవని చెప్పేసి కూడా వాళ్ళకి తెలిసినా కానీ కూడా వాళ్ళు వచ్చి ఏదో నెపంతో ఏదో